Welcome to Market News, friends. Very good evening to all. Friends, FPI's withdraw 31,575 crore from equities in April on US tariff jitters. FPI's 31,575 crores ఏప్రిల్లోనే ఇప్పుడు 13 days అయింది. ఏప్రిల్ 13 ఈరోజు. ఏప్రిల్ 13 వరకే ఒక 13 daysలో 31,575 crore స్టాక్స్ అమ్మేసిండ్రు యుఎస్ టారిఫ్ టెన్షన్స్ వల్ల. యుఎస్ చైనా టారిఫ్ వార్ ఓపెన్స్ డోర్ ఫర్ ఇండియా టు ఎమర్జ్ యాజ్ గ్లోబల్ టాయ్ ఎక్స్పోర్ట్ హబ్. మనకు చైనాలో టాయ్స్ బాగా తయారైతాయి ఫ్రెండ్స్. అవి అమెరికాకు ఎక్స్పోర్ట్ చేస్తారు చైనా వాళ్ళు. ఇప్పుడు ట్యాక్స్ విధించడం వల్ల ట్రంప్ గారు 145% చైనా ప్రొడక్ట్స్ మీద ఇప్పుడు ఇండియాకు ఫేవర్ అవుతా ఉంది. ఇండియాలో కానీ బాగా ఎక్కువగా ప్రొడక్ట్స్ తయారు చేస్తారు, టాయ్స్ ప్రొడక్ట్స్, టాయ్స్ బొమ్మలు. ఇవి ఇప్పుడు మనకు బెనిఫిట్ ఇండియా నుంచి అమెరికాకు మనం ఎక్స్పోర్ట్ చేసుకునే అవకాశం వచ్చింది. ఓకే, ఇండియా కుడ్ బి ఏ బెనిఫిషియరీ ఇన్ ద లాంగ్ టర్మ్ ఫ్రమ్ లో టారిఫ్స్ అండ్ reduced trade barriers even though there can be short term risks. అంటే టెంపరీగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి టారిఫ్స్ మీద. లో టారిఫ్స్ విధించిండ్రు కాబట్టి ట్రంప్ గారు మనకు లాంగ్ టర్మ్లో మంచి బెనిఫిట్ ఉంటుంది అని మెర్సిడెస్ బెంజ్ సిఇఓ గారు చెప్తున్నారు. యుఎస్ చైనా టారిఫ్ ఫర్ ఐటీ ఎర్నింగ్స్ లైక్లీ టు డ్రైవ్ మార్కెట్స్ దిస్ వీక్. ఐటీ ఎర్నింగ్స్ ఉంటాయి ఈ వీక్లో. రేపు మండే హాలిడే, ట్యూస్డే నుంచి ఓకే, డాక్టర్ అంబేద్కర్ గారి జయంతి రేపు, అందుకు హాలిడే మండే. ట్యూస్డే ఐటీ ఎర్నింగ్స్ రిలీజ్ అవుతా ఉంటాయి. టీసీఎస్ బ్యాడ్ రిజల్ట్స్ పోస్ట్ చేసింది, కొంచెం తగ్గినాయి రిజల్ట్స్, రెవెన్యూ గ్రోత్ అంతా తగ్గింది ఫ్రెండ్స్ టీసీఎస్ది. ఇప్పుడు వేరే కంపెనీస్ వస్తాయి కదా, వేరే ఐటీ కంపెనీస్, ఆ రిజల్ట్స్ మీద మార్కెట్స్ డిపెండ్ అయి ఉంటాయి అంటున్నారు. ఓకే, యాపిల్ మేక్స్ $22 billion వర్త్ ఆఫ్ షేర్స్